హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చి క్విక్ అండ్ ఈజీగా తోటకూర గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కనుక ఇలా చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక కడాయిని పెట్టుకుని ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక తాలింపు కోసం ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. అలానే ఒక టీ స్పూన్ వరకు తాలింపు దినుసుని కూడా వేసుకోండి. ఇందులో నేను పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఇలా అన్నీ కలిపి ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను. అలానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి మొత్తం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఇందులో ఒక 6-7 వెల్లుల్లిని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి ఉల్లిపాయ అనేది చక్కగా వేగిపోయింది. ఇప్పుడు 2 పెద్ద సైజు తోటకూర కట్టల్ని తీసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇట్లా తోటకూర నేను ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్నాను. దీన్ని ఇందులో వేసేసుకుందాము. తోటకూర మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తోటకూర ఎక్కువసేపు మగ్గడం వల్ల ఇందులో ఉన్న పచ్చివాసన అనేది పూర్తిగా పోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే తోటకూర మనకి బాగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోండి. తోటకూర మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది. ఇక్కడ మనకి తోటకూర చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకుని ఇందులో ఒక పెద్ద టొమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. మీరు కావాలంటే చిన్న సైజ్ టొమాటోలు అయితే 2 వరకు వేసుకోవచ్చు. గ్రేవీ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలానే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఆకుకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించుకుని వేసుకోవాలి. ఇక్కడ తోటకూర మనకి చక్కగా మగ్గిపోయి నీరు బయటకు వస్తుంది. టొమాటో కూడా మనకి మెత్తబడిపోయింది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకుందాం. పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోండి. అలానే ఇందులో మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకుందాం. ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గనివ్వండి. మీరు గనక ఇలా చేసి పెట్టారు అంటే ఒక ముద్ద ఎక్కువే తింటారు. మీరు కావాలంటే ఈ స్టేజ్లో ఒక 1/2 కప్పు నీళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చు. నీళ్ళు వేసుకోవాలి అనుకుంటే కారం కొంచెం ధనియాల పొడి ఎక్కువ వేసుకోండి. 2 నిమిషాల తర్వాత మనకి తోటకూర చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ లాగ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.